హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ కలయిక. 2004 మే నెల 7వ తారీఖు. ప్రతి సంవత్సరంలాగే ఎండాకాలం, ఎండలు మండిపోతున్నాయి. స్కూళ్ళు కాలేజీలు సెలవిచ్చేశారు. అప్పట్లో మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేవు. సినిమా చూడాలంటే థియేటర్స్కి వెళ్ళాల్సిందే. సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూద్దామా అంటే మంచి సినిమాలు లేవు. ఒకే ఒక్క సినిమా దిగింది, ఆర్య. ఈ సినిమా మీద ప్రజలకి పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే కొత్త డైరెక్టర్, కొత్త నిర్మాత, కొత్త హీరో. మే 7వ తారీఖు మార్నింగ్ షోకి డివైడ్ టాక్ వచ్చింది. ఎందుకంటే ఈ వన్స్ లవ్ స్టోరీ అనే కాన్సెప్ట్ ప్రేక్షకుల మైండ్కి ఎక్కలేదు. చేస్తే సినిమా బ్లాక్ బాస్టర్ 125 days ఆడింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో లవ్ స్టోరీకి ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమా వచ్చి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నేను మీకు చెప్తాను. అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ కోసం మాట్లాడుకోవాలనుకుంటే డైరెక్టర్ సుకుమార్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టాలి. సుకుమార్ గారు డైరెక్టర్ కాకముందు ఒక కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్ అని మనందరికీ తెలుసు. లెక్చరర్గా వర్క్ చేస్తున్నా కూడా అతనికి సినిమాలపైన ఉన్న ఆసక్తిని అతని అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాయి. తను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న ఫస్ట్ మూవీ దిల్. దీనికి డైరెక్టర్ వివి వినాయక్ గారు, నిర్మాత దిల్ రాజు గారు. దిల్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూనే తాను ఒక సొంతంగా ఒక స్క్రిప్ట్ని రెడీ చేసుకున్నారు. అదే ఆర్య మూవీ స్క్రిప్ట్. అయితే ఈ స్క్రిప్ట్ని అల్లు అర్జున్ గారి మైండ్లో పెట్టిన కాకుండా వేరే హీరోని మైండ్లో పెట్టుకుని ఈ స్క్రిప్ట్ని ప్రిపేర్ చేశారు. ఆర్య సినిమా అల్లు అర్జున్ గారు కాకుండా వేరే హీరోకి వెళ్లాల్సిందే. ఆ హీరో ఎవరు నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఆ హీరో ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. దిల్ షూటింగ్ అవుతున్నప్పుడే సుకుమార్ గారు వెళ్ళి దిల్ రాజు గారిని కలిసి నేను మీతో సినిమా చేద్దాం అనుకుంటున్నారు అన్నారు. దిల్ రాజు గారు ఇది నా ఫస్ట్ మూవీ కదా, వెయిట్ చేయి, ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత నేను నీతో సెకండ్ మూవీ చేస్తాను అన్నారు. కట్ చేస్తే దిల్ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మన అందరికి తెలుసు. ఇచ్చిన మాటకి దిల్ రాజు గారు సుకుమార్ గారిని కలిసి మన సెకండ్ మూవీ చేద్దాం, నువ్వు స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుని అన్నారంట. ఆల్రెడీ సుకుమార్ గారు రాసుకున్న ఆర్య స్క్రిప్ట్ రెడీగా ఉండడం వల్ల దిల్ రాజు గారికి వినిపించారు. దిల్ రాజు గారు విని కథ బాగానే ఉంది కానీ ఈ వన్స్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ కమర్షియల్ గా హిట్ అవుతుంది లేదో అని కొంచెం అటు ఇటు డౌట్ గా దిల్ రాజు గారు ఉన్నారంట. ఎట్టకేళ్లకు సుకుమార్ గారు దిల్ రాజు గారితో ఈ కథ ఓకే చేయించారు. అయితే సుకుమార్ గారు ఈ స్క్రిప్ట్ ని ఒక హీరోని తలుచుకుని రాశారు అన్నాను కదా, ఇంకా ఈ స్టోరీ అతనికి చెప్పక ముందే ఈ మధ్యన ఒక ట్విస్ట్ జరిగింది. దిల్ స్పెషల్ షోకి వివి వినాయక్ గారు, అల్లు అర్జున్ గారిని పిలిచారంట. ఎందుకంటే వివి వినాయక్ గారు తన నెక్స్ట్ థర్డ్ మూవీ బన్నీ సినిమా అల్లు అర్జున్ గారితో చేస్తున్నారు. అందుకని దిల్ స్పెషల్ షోకి పిలిచారంట. ఇప్పుడు సుకుమార్ గారు ఫస్ట్ అల్లు అర్జున్ గారు చూశారంట. అల్లు అర్జున్ గారు ఉన్న చలాకితనం, చురుకు ఇదంతా చూసి ఇతను ఎవరో నా సినిమా కట్టు సూట్ అయ్యే హీరోలా ఉన్నారు అనుకున్నారంట. వెంటనే సుకుమార్ గారు దిల్ రాజు గారిని నా సినిమాకి ఇతను పెట్టుకుందాం, నా సినిమాకి కట్టు సూట్ అయ్యే హీరో అన్నారంట. దిల్ రాజు గారు తర్వాత అల్లు అర్జున్ గారిని కలిసి మీతో ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను అన్నారంట. సో అల్లు అర్జున్ గారు సరే చేద్దాం అంటే స్టోరీ ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ రాసుకున్నారు సుకుమార్ అని. సుకుమార్ గారిని పరిచయం చేసి ఒక లవ్ స్టోరీ వినిపిద్దాం అనుకున్నారు. ఇప్పటికీ గంగోత్రి తర్వాత అల్లు అర్జున్ గారు చాలా లవ్ స్టోరీని విని ఇది కూడా నార్మల్ గా ఉంటది కదా అని ఏదో వినాలని విన్నారంట. సుకుమార్ గారు చెప్పిన లవ్ స్టోరీ అంతా విని అల్లు అర్జున్ గారికి విపరీతంగా నచ్చి ఈ సినిమా కన్ఫర్మ్ గా చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా ఆర్య మూవీతో 2004లో మొదలైన వీళ్ళ జర్నీ 2024 పుష్ప 2 వరకు కూడా వచ్చింది. ఆర్య సినిమాకి ఆర్య అనే టైటిల్ కాకుండా నాచికేత అని పెడదాం అనుకున్నారంట. నాచికేత అంటే మంచివాడు, మంచి స్వభావం గలవాడు. సో అందుకని ఆర్య టైటిల్ బదులు నాచికేత పెడదాం అనుకున్నారట. మరి ఏమైందో తెలియదు కానీ ఆర్యకే ఫిక్స్ అయ్యారు. మీకు ఈ వీడియో ఫస్ట్ లో చెప్పాను కదా, సుకుమార్ గారు ఆర్య మూవీని అల్లు అర్జున్ తో కాకుండా వేరే హీరోతో ప్లాన్ చేశారని. సో ఆ హీరో ఎవరో కాదు, మన అల్లరి నరేష్ గారు. అవును నిజం, అల్లరి మూవీ 2002లో దిగింది. సుకుమార్ గారు అప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూ అల్లరి మూవీ చూసి అందులో నరేష్ గారి క్యారెక్టర్ చూసి ఈ ఆర్య మూవీ స్టోరీ రాసుకున్నారంట. అయితే ఈ వీడియో చూసి కొంతమంది అనుకుంటారు అల్లరి నరేష్ గారికి ఆర్య మూవీ సూట్ అవ్వదు, అల్లరి నరేష్ గారి సినిమా చూసి ఈ సినిమా స్టోరీ రాయడం ఏంటి అనుకుంటారు. అప్పటికి అల్లు అర్జున్ గారు ఏమీ సూపర్ స్టార్ ఏం కాదు. అందుకని ఒక డైరెక్టర్ ఒక హీరోని మైండ్లో పెట్టుకుని ఒక క్యారెక్టర్ని రాస్తారు. ఆ సినిమా అతను కాకుండా వేరే వాళ్ళకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అలా 2002లో వచ్చిన అల్లరి మూవీని చూసి అందులో నరేష్ గారు యాక్ట్ చేసిన క్యారెక్టర్ని చూసి ఆర్యాలో ఆ హీరో క్యారెక్టర్ని రాసుకున్నారు సుకుమార్ గారు. మన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారు ఈ ఆర్య సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ కాకుండా ఈ సినిమాలో కొన్ని సీన్లో కూడా అతను కనిపిస్తారు. అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ గారి కాంబినేషన్ ఈ సినిమాతో మొదలైంది. వీళ్ళ జర్నీ కూడా దాదాపుగా 20 సంవత్సరాలు సాగుతూనే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇలాంటి కొత్త టాపిక్స్, మీకు తెలియని టాపిక్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.